బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారు ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే రేవంత్ రెడ్డి సవతితల్లి లాంటోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. రైతు బంధు, రైతు భరోసా అంటే సహాయం, కాని ఆ సహాయాన్ని బజార్లో సంబరంగా చూపించటం సవతితల్లి లక్షణమన్నారు. కన్నతల్లి 4 గోడల మధ్య అన్నం పెడితే సవతితల్లి నలుగురికి చూపిస్తూ బజార్లో భోజనం పెడుతుంది అని వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రైతు భరోసా ఏంది? రైతుకు మనం ఇస్తున్న పెట్టుబడి సహాయం. సహాయం అంటే ఏంది? మనం ఓ వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా? మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవితల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్న వంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే కోరిక ఉన్నదో మీకు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో షాక్ సంఘటన. విమాన రెక్కల మధ్యలో పక్షిగూడు కనిపించింది. ఒక ప్రయాణికుడు గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హాస్టెస్కి చూపించగా పైలట్కి సమాచారం చేరింది. గ్రౌండ్ సిబ్బంది వెంటనే కదిలి గూడు తొలగించారు. దీంతో విమానం 3 గంటల ఆలస్యంగా బయలుదేరింది. देखो नीचे से कहाँ देख, हाँ तो अजून घेऊन आला बघ तो वरून. देखा दाढीला लेके आहे. अजून असेल तर अजून असेल तर स्टेयरकेस के नजदीक है तो नीचे झुका ना उसके हाथ में. सर मला सांगा इकडचं पण चेक करून घ्या. करतील ते लोक. कारण ना इकडे पण पक्षी होता मगाशी होता ना, आणि तो आतमध्ये घुसण्याचा प्रयत्न करतो.